అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులనైనా విడుదలకు, అంటే తొలి విడత అంటే పూర్తి స్థాయిలో ఒకేసారి రైతులందరికీ కూడా మనకు ఆయన డబ్బులు అయితే విడుదల చేయబోతూ ఉన్నారు. ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా ముందుగా ఈ జిల్లాల రైతులకే డబ్బులు వస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ జిల్లాల రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలామంది ఏంటంటే 1 లేదా 2 నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీకు విషయం అనేది అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది, వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మన ప్రభుత్వం ఏదైతే అందిస్తూ ఉంటుందో వివరాలు రైతులకు సంబంధించి ఈ రైతుల సమాచారాన్ని అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి, కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు 4,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించాం. ఈ 4,500 కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు తేదీ కూడా ఫిక్స్ చేసాం. ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకాల ద్వారా డబ్బుల విడుదలకు. ఇక దీనిపైన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవడం, కానీ అప్లై చేసుకున్నటువంటి వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తోంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఇక పీఎం కిసాన్ ద్వారా 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున, రెండు మొత్తం కలిపి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్నారో వారికి, అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద పీఎం కిసాన్ కింద డబ్బులు పొందుతూ ఉన్నారో, అంటే డబ్బులు పడుతూ ఉన్నాయో వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరనున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడానికి సిద్ధంగా ఉండండి. 4,500 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు. ఇక రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి
ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా ఇలా చేయండి. 10 నుంచి 14,000 రూపాయల వరకు కూడా ఒక హెక్టార్కు డబ్బులు పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందవచ్చని, ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే అందిస్తూ ఉంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన జారీ చేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. ముందుగా ఈ యొక్క పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే రైతులు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఈ విధంగా ఆదేశాలను జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాల పట్ల అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క పథకాల ద్వారా పొందే లబ్ధి వల్ల మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. మన ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని ఇస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.